డౌటే. ఇప్పుడు పిల్లలు మామూలుగా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు విడిగా ఎందుకు వెళ్ళిపోయారు? ఇంత చక్కటి అమ్మను వదిలేసి దూరంగా ఎందుకున్నారు పిల్లలని? అంటే ఇప్పుడు అనుకుంది కాదండి. అసలు నేను పిల్లలు చిన్నపిల్లలప్పుడే నేను డిసైడ్ అయ్యాను. సంసారం ఒక చదరంగం సినిమా చాలా ఇష్టమైన సినిమా నాకు. దాంట్లో సుహాసిని గారు చెప్తారు, రోజు ఇంట్లో ఉండి ఏదో ఒకటి అనుకునే కంటే కూడా వారానికి ఒకసారైనా కానీ కలుసుకుని హ్యాపీగా ఉందాం అందరూ అనేది. అది నా మైండ్లోకి ఎందుకో బాగా వెళ్ళింది. అలాగే కాకుండా శౌర్య కూడా చిన్నప్పటి నుంచి వాడు ఎందుకు అనేవాడో తెలియదు, వాడు సెకండ్ క్లాస్ అట్లాగా, అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నేను కలిసి ఉన్నమ్మా, ఇద్దరు మంచోళ్ళు ఒకటే చోట ఉండకూడదు అంట. ఏరా నేను మంచిదాన్ని నీకు తెలిసేమో, నీకు వచ్చే వైఫ్ ఎలా మంచిదని నీవు ఎలా అనుకుంటావు అది అనేదాన్ని సరదాగా అందరూ అనేవాళ్ళు. ఇంకా అలా ఫస్ట్ నుంచి ఫిక్స్డే కాబట్టి మ్యారేజ్ అవ్వగానే సెపరేట్, అంతకు మించి వేరే ఏమీ లేదు, ఏముండదు. అది చాలా కామన్ గా జరుగుతున్నది, మంచిది కూడా. కానీ మీరంతా చక్కగా గలగలగల అని ఉన్నారు. మామూలుగా ఎక్కువ మాట్లాడరు, కొంచెం సీరియస్ గా ఉండే వాళ్ళంటే కొంచెం విడిగా ఉండడానికి ఇష్టపడతారా అనుకోవచ్చు. కానీ అదే అందుకే డౌట్ వచ్చి అడిగాను. అంటే గలగల మాట్లాడే వాళ్ళతో ప్రాబ్లం అండి, అది కూడా కదా గవాలన. అయితే నేను జాగ్రత్త పడాలన్నమాట. అంటే అలా అని కాదు, ఎందుకంటే ఏమో ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటే బాగుంటుంది, అది బాగుంటుంది అని నా ఫీలింగ్. అంటే అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, నాకైతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ కంఫర్ట్ ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నాకుంది, నా ఫ్రెండ్స్ నాకు కూడా వాళ్ళు ఉన్నారంటే రావటానికి వస్తారో రారో తెలియదు కదా, నా చుట్టాలు కానీ నా ఇది కానీ, నాకు ఫ్రీడమ్ నాకు ఉంటుంది. అదే అది యాక్చువల్లీ చాలా ప్రాక్టికల్ డెసిషన్. ఇప్పుడు మా చాలా మంది మా అత్తయ్యలు కానీ మా పిన్నులు కానీ అట్లా ఒకవేళ ఇన్ కేసు హస్బెండ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా అందరూ ఆడపిల్లలు ఉన్నా చక్కగా దూరంగానే ఉంటున్నారు, వస్తున్నారు 10 రోజులు ఉంటున్నారు వెళ్తున్నారు, కానీ ఎవరికాళ్ళు దూరంగానే ఉంటున్నారు. అది హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా. అవును అవును. మీ కోడలు, కొత్త కోడలు గురించి చెప్పండి. కొత్త కోడలు అంటే బంగారం, ఇద్దరు కోడళ్ళు బంగారాలే. ఆ విషయంలో మాత్రం చాలా బాగుంటారు. ఒకళ్ళు మా అమ్మ అంటారు, ఒకళ్ళు మమ్మ అంటారు. అమ్మ ఒకళ్ళు, మమ్మ ఒకళ్ళు. పెద్ద కోళ్ళేమో అమ్మ అంటది, రెండో కోళ్ళేమో మమ్మ అంటది, డాడీ నాన్న అంటారు. ఇంకా అట్లా మనం ఏమీ చెప్పలేదు, వాళ్ళంతటా వాళ్ళే ఫస్ట్ నుంచి అట్లా పిలుస్తారు. మనం కూడా ఆ రోల్ని అలాగే ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఎలా పిలిచారో మనం కూడా అలాగే ఉండాలి అని. సో మరి శౌర్య పెళ్ళప్పుడు మెనూ డెసిషన్ మొదలుకొని అని మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? శౌర్య మ్యారేజ్ యాక్చువల్గాను బెంగళూరులో జరిగిందండి. మొత్తం ఆ టోటల్ క్రెడిట్ అంతా నా చిన్న కోడలికే ఇస్తానండి. తను చాలా చాలా క్యాపబుల్. ఇప్పుడు నన్ను అంటున్నారు కదా డైనమిక్గా, నేను ఈ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఇలా ఉన్నానేమో, కానీ తన చిన్న ఏజ్లోనే చాలా ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా తను బెంగళూరులో తన బిజినెస్ ఉంటుంది, ఇక్కడ శౌర్యాన్ని మేనేజ్ చేసుకోవటం కానీ ఇక్కడ పనులతో పని చేయించుకోవడం, ఏది నన్ను ఒక్కటి కూడా అడగదు. అంటే తను అంత క్యాపబుల్. ఏమన్నా అన్నాను అనుకో, ఏమన్నా కావాలమ్మా, ఎందుకు మమ్మ మీరు బిజీగా ఉంటారు, ఎందుకు నేను చూసుకుంటా కదా అని, అంత క్యాపబుల్. మొత్తం తన డిన్నర్ కానీ మొత్తం అంతా భోజనాలు కానీ అంతా తనే ప్లాన్ చేసుకుంది, డెకరేషన్ కానీ అదంతా చాలా చాలా. అవును, కళ్యాణ వైభోగమే మరి, అంతే కదా. చాలా శౌర్య సక్సెస్ చూస్తే మీకు తల్లిగా చాలా ఆనందం వేస్తుందేమో కదా. అది ఎవరికైనా ఉండేదే కదండి. అంటే అందులో తెరపై ఇది అన్యూజువల్ ప్రొఫెషన్. మామూలుగా ఇంజనీర్లు అవుతారు, ఇంకా ఏదో లెక్చరర్లు అవుతారు, ప్రొఫెసర్లు అవుతారు, ఇవన్నీ ఓకే. కానీ తెర మీద కనిపించి అలా లక్షల మందిని, కోట్ల మందిని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. అది ఓకే, అది బై గాడ్స్ గ్రేస్ తనకు వచ్చిందండి. కానీ స్టిల్ ఇప్పటికి కూడా నాకు అంత అది నా కొడుకు హీరో అయ్యాడు అనే హ్యాపీనెస్ నాకు అలా ఏమి ఉండదు. ఇప్పుడు నా పెద్ద కొడుకు ఎట్లాగా తను అక్కడ చేశాడు, నాకు దానికన్నా ఇంకా ఇలా ఉంటే ఇంకా బాగుంటుందేమో నా ఫీలింగ్ అండి. నాకు పెద్దగా సెలబ్రిటీ అని కానీ నా కొడుకు హీరో నాకు అలా అనిపించుకోవాలని కానీ ఆ ఫీల్ లేదు, ఇప్పుడు కూడా లేదు. సో నాకు అదేమి పెద్ద ప్లస్ పాయింట్ అయితే కాదు, అది మాత్రం ఓపెన్ అండి. ఇద్దరు అబ్బాయిలు ఎవరు ఎక్కువ అల్లరి చేసేవారు చిన్నప్పుడు? చిన్నప్పుడుకి ఇప్పటికి మా పెద్ద బాబాయేనండి. పెద్ద బాబు అల్లరా? శౌర్య చూడడానికి అల్లరిగా కనిపిస్తారు, మీ పెద్ద అమ్మాయిని చూడలేదు కాబట్టి మేము చెప్పలేదు. అసలు శౌర్య చాలా డీసెంట్ అండ్ కామ్ అండి, చాలా. తన వలన ఎవరు ఇబ్బంది పడరు. ఇప్పుడు ఈ మాట విన్నప్పుడల్లా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తే, ఏంటి నా గురించి ఇలా చెడ్డగా చెప్తున్నావు అని మా పెద్ద అబ్బాయి అడిగాడు. వాళ్ళ ఆవిడ చూసి చెప్పిందంట, నీ గురించి అమ్మ ఇలా చెప్పారు అని. ఉన్నదే కదరా చెప్పాను అన్న. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా డిట్టో వాడిని ప్రింట్ ఉంది ఇప్పుడు, అంతే కోపం అంతే. శౌర్య అంటే మనవరాలు మీకు ఇంకా నాకు అసలు ఇందాకదే ఒక టప్ అని ఎలా అయిందనమాట, తల తిరిగింది, దిమ్మ తిరిగింది.
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనవరాలు అంటుంటే అయ్యో 1 year అయిపోయిందండి పాపకి మొన్నే నవంబర్లో. సో మీరు నాయనమ్మ అయ్యారు, నాయనమ్మ అయ్యి. బట్ అమేజింగ్ అండి నిజంగా. అసలు అంటే ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ హ్యావ్ టు పర్సూ అండ్ టు డూ సో మెనీ థింగ్స్. అది అది కదా, ఇది ఒక్కటే ఏంటంటే ఇంతలో ఏంటంటే దాన్ని మిస్ అవుతున్నాం. ఇంకా అంతకు మించి వేరే ఏం కాదు, ఇది చాలా ఎంజాయ్ చేస్తున్నాను. దాని దగ్గరికి వెళ్ళటం కానీ అలా కానీ లేకుండా ఉంది. ఓన్లీ మనం ఏంటంటే వీడియో కాల్లో చూసుకోవటం ఇది చూస్తున్నాం. మొన్న వచ్చి ఒక 1.5 months ఉన్నారు. ఇంకంతే, దాన్ని అదొక్కటే మిస్సింగ్ అయితే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. మీరు వెళ్తూ ఉంటారు అమెరికాకి? ఇది వెళ్ళటానికి కుదరట్లేదు కదండి, ఇప్పుడు ఇది పెట్టుకున్నాను కదా అందుకునే వెళ్ళటానికి. ఓహో అవును కదా. ఇంకా మీరైతే మీరు మీ ఇష్టమైన పనితో మీరు సంకెళ్ళు వేసేసుకున్నారు చాలా. అదే కదా, లేకపోతే అక్కడ బ్రాంచ్ పట్టడానికి వెళ్ళాలి కదా మరి. అంటే అక్కడ కూడా ఉందండి, ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 1 year 2 years తర్వాత మాత్రం ప్లానింగ్ ఉంది. తప్పకుండా అక్కడ అయితే ఆల్రెడీ కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు, మన ఇండియన్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు, తెలుగు భోజనాలు. ఇంతకీ మనకి యుఎస్ నుంచి డైలీ ఒక 20-25 members వస్తారండి. ఓహో ఎలాగా? వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు ఇన్స్టాలో కానీ అన్నీ చూస్తారు కదా, వాళ్ళు టికెట్ కొనుక్కోగానే ఫస్ట్ ఒకటి పెట్టుకుంటారంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలని తెలుసుకుందే కదా. బొటిక్స్కి వెళ్ళాలి, లేకపోతే గోల్డ్ షాప్కి వెళ్ళాలి, పలానా రెస్టారెంట్కి వెళ్ళాలి, చుట్టాల ఇంటికి వెళ్ళాలని దాంట్లో మన లిస్ట్ కూడా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్ అంటే మన ఆంధ్ర వెళ్ళాలంటే ఫస్ట్ ఇటు వచ్చి ఆంధ్ర వెళ్తారు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు గెట్ టుగెదర్ అని ఇలా పెట్టుకుంటారు. చాలా అసలు రోజు ఒక 20 డిఫరెంట్ డల్లాస్ అంటారు, ఆస్టిన్ అంటారు, నార్త్ కొరియన్ అంటారు, శాన్ ఫ్రాన్సిస్కో, ఒకటి కాదండి, ఆస్ట్రేలియా, దుబాయ్. అసలు ఇక్కడ కాదు అక్కడ ఎవరి కాళ్ళు ఎన్ని మా దగ్గర పెట్టండి అంటారు. వాళ్ళ అభిమానం అనమాట, ఎవరి కాళ్ళు మా దగ్గర పెట్టండి అంటున్నారు. డల్లాస్ అయితే కనుక బాగా ఎక్కువగా వస్తుంటారండి. తెలుగు వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ.